దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు ఉత్తరాదిన నదులు ఉగ్రరూపం దాల్చాయి. మరో 4-5 రోజుల పాటు ఉత్తరాది రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలకు భారీ వర్ష హెచ్చరిక చేసింది భారత వాతావరణ కేంద్రం. రుతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉండడంతో మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, కొంకణ్, గోవా, మహారాష్ట్రతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఈ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు వాతావరణ కేంద్రం అధికారులు. పంజాబ్, హర్యానా, ఢిల్లీలో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. క్లౌడ్ బరస్ట్ కారణంగా జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు కురిశాయి. గండేర్బాల్ జిల్లాలో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. చెట్లు నేల కొరిగాయి. పంట పొలాలన్నీ బురదతో నిండిపోయాయి. పలు వాహనాలు వరదలో చిక్కుకున్నాయి. ఇక మధ్యప్రదేశ్లో భీకరంగా వర్షాలు పడుతున్నాయి. గోపాద, నర్మదా నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. నర్మదా నది ప్రవాహంలో ఘాట్లు, మందిరాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. వరద ముప్పుతో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేసింది ప్రభుత్వం.